హాయ్ వివోస్, దిస్ ఈజ్ యువర్ ఎస్వి. నా యొక్క ఛానల్లోకి వెళ్ళాలనుకుంటే మీరు ఎస్వి స్పేస్ మీడియా అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అప్పుడు ఇక్కడ నా యొక్క లోగో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నా యొక్క టోటల్ వీడియోస్ని మీరు చూడగలుగుతారు. అలాగే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే నా యొక్క లేటెస్ట్ అప్డేట్ మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు నా యొక్క ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ని పొందడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఓకే, మన యొక్క క్లాస్ ని స్టార్ట్ చేసేద్దామా? గెట్ రెడీ. వెల్కమ్ టు అవర్ క్లాస్. నేను మీకు బిఫోర్ క్లాస్ లో క్రాఫ్ట్ టూల్ గురించి చెప్పాను. ఇప్పుడు పర్స్పెక్టివ్ క్రాఫ్ట్ టూల్ ఇది ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకుందాం. అయితే క్రాఫ్ట్ టూల్ అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఒకసారి చూసుకుంటే క్రాఫ్ అనేది మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు, అలాగే దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పర్స్పెక్టివ్ క్రాఫ్ట్ టూల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ క్రాఫ్ట్ టూల్ లో సెకండ్ ఆప్షన్ పర్స్పెక్టివ్ క్రాఫ్ట్ టూల్. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూసారా వానిష్ పాయింట్స్ తో ఒక లింక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేస్తూ ఇమేజ్ మీద డ్రాగ్ చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరే ఇమేజ్ ని తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ మీద ఇలా ఇక్కడ క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసి ఇలాగ 4 వానిష్ పాయింట్స్ ఉంటాయి. వాటిలో క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే నాకు ఈ టోటల్ సెలక్షన్ లో ఉండేది నాకు ఫ్రంట్ ఇమేజ్ కింద వస్తుంది. సైడ్ ఇమేజ్ అయినప్పుడు కూడా కొంచెం ఫ్రంట్ ఇమేజ్ వస్తుంది. చూద్దాం. ఓకే రైట్, ఈ విధంగా నాకు ఫ్రంట్ ఇమేజ్ వస్తుంది. ప్రీవియస్ లో అయితే ఇలా ఉండేది, అది చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఓకే, ఇలా కొన్ని ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. అలాగే ఇక్కడ నాకు ఇక్కడ ఇలా ఉంది నాకు. సో దీన్ని నేను కొంచెం స్ట్రైట్ గా వచ్చేటట్టు చూసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ట్రై చేస్తున్నాను. ఓకే, నాకు ఈ సెలక్షన్ మధ్యలో ఉన్నది నాకు ఇలా క్రాప్ అనేది అవుతుంది. రైట్, అలాగే ఇక్కడ ఈ బుక్ ని తీసుకున్నట్లయితే నేను ఇలా క్లిక్ చేసుకున్నాను. బట్ నాకు ఎగ్జాక్ట్లీ బుక్ కొంచెం కిందకి రావాలి కాబట్టి కింద మీద అప్ డౌన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేయగానే నాకు ఫ్రంట్ వ్యూ లో అంటే ఫ్రంట్ టు సైడ్ వ్యూ లో నాకు ఎగ్జాక్ట్లీ ఇమేజ్ స్టాండ్ బై లో కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనము దేన్నైనా ఒక ఇమేజ్ ని యూజ్ చేయడం కోసం ఈ పర్స్పెక్టివ్ క్రాఫ్ట్ టూల్ అనే దాన్ని యూజ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఒక బుక్ అనేది కొంచెం బెండ్ అయి పడుకున్నట్టుంది, బట్ దాన్ని నేను స్ట్రైట్ గా తీయాలనుకుంటున్నాను. ఈ విధంగా పెట్టి క్లిక్ చేస్తే నాకు అది స్ట్రైట్ ఇమేజ్ అంటే ఫ్రంట్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఓకే రైట్, ఈ పర్స్పెక్టివ్ టూల్ లో మనం ఒక యాంగిల్లో వాడాము. అంటే 4 వానిష్ పాయింట్స్ ని ఇలా తీసుకుంటూ క్లిక్ చేసాము. అలాగే అలా కాకుండా అదే వానిష్ పాయింట్ ని ఇంకోలా కూడా తీసుకోవచ్చు. అది ఎలా అంటే డైరెక్ట్ గా మీరు ఇలాగా డ్రాగ్ చేసేస్తే మనకి ఇలాగా 4 వానిష్ పాయింట్స్ వస్తాయి. వాటిని మనం ఏం చేయాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకొని కూడా మనము ఈ 4 వానిష్ పాయింట్స్ ని అడ్జస్ట్ చేసుకొని మనం దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఇక్కడ ఉన్న వానిష్ పాయింట్ ని ఇలా అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దీన్ని కూడా కింద మీద తీసుకోవచ్చు. ఇక్కడ ఇలా 4 టైప్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. వీళ్ళు ఇలాగా అప్ డౌన్ చేసుకొని క్లిక్ చేసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది.